దిశ పేపర్కి సంబంధించి జమిలికి సై వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పార్లమెంటులో ప్రవేశపెట్టడమే తర్వాయి సమగ్రంగా చర్చించడానికి జేపీసీకి పంపే ఛాన్స్ అందరి సమ్మతంతోనే ముందుకెళ్లాలని కేంద్రం యోచన 3 రాజ్యాంగ సవరణ బిల్లులతో జమిలికి ప్లాన్ సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి నేడు రేపు హాజరవ్వాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ 3 లైన్ విప్ జమిలి ఎన్నికలపైన కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. అసెంబ్లీకి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి వీవీప్యాట్లు కానీ మిగతా యంత్రాంగానికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిగణలోపలికి తీసుకుంటా ఉన్నది. దీనికి రామ్నాథ్ కోవింద్ కమిటీ సమర్పించినటువంటి రిపోర్ట్ ఆధారంగా రూపొందించిన బిల్లుకు మోడీ సారథ్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఆర్టికల్ 370 రద్దుకు ఎంతైతే కూల్గా బిల్లును ఆమోదించుకున్నామని అనుకుంటున్నారో ఇప్పుడు కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ బిల్లును కూడా ఆమోదించుకుంటాం అనేటువంటి ధీమాతోటి బీజేపీ పార్టీ ఉన్నది. దీంట్లో మూడింట 2 వంతులు ఖచ్చితంగా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. అది బీజేపీ పార్టీకి ఉన్నది. ఎన్డీఏ కూటమికి ఆ మెజారిటీ ఉన్నది. 50% దేశంలో ఉన్నటువంటి 50% పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దీంట్లో ఉన్నటువంటి అంశాలు మొదటి జమిలికి 3 బిల్లులు ఉన్నాయి. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందుకు అవసరమైన సవరణలు ఇందులో ఉంటాయి. మొదలు తుది గడువును నిర్ధారించి ఆర్టికల్ 82A సబ్ క్లాజుల చేరిక ఉంటుంది. రెండోది రాజ్యాంగ సవరణ బిల్లు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల కమిషన్లతోటి కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదించి సమన్వయంతో ఒకే ఓటర్ల జాబితా రూపొందించడానికి అవసరమైన మార్పులు ఉంటాయి. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి కనీసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరం ఉన్నది. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ సవరణలకు సగానికి తగ్గకుండా రాష్ట్రాలు సమ్మతించాలి. ఇది ఇక కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలకు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి అనువుగా నిబంధనల సవరణలు ఉంటాయి. ఈ 3 బిల్లులు ఆమోదించుకునేటువంటి అవకాశం ఉన్నది. ఈ జమిలీ ఎన్నికలతోటి దీనికి జమిలీ ఎన్నికలపైన సమగ్రంగా చర్చ జరపాలి అని చెప్పి కేంద్రం భావిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి జేపీసీ జాయింట్ పార్లమెంటు కమిటీకి పంపాలని యోచిస్తున్నట్టుగా ఈ బిల్లును ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలిసింది. విస్తృత చర్చ తర్వాత భవిష్యత్ సమావేశాల లోపల ఈ బిల్లును ఆమోదించుకోవాలని ఇండియా కూటమి అనుకుంటా ఉన్నది. జమిలీ ఎన్నికలకు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, దాంతో జమిలీతోటి ఇది బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, నిరాటంక పాలన అందించడం, అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి సందర్భం లోపల చెప్పుకుంటూ వచ్చింది. మరి దీంతో ఉన్నటువంటి నష్టం ఏంటిది? దీనికి మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు ఒప్పుకుంటాయా? మిగతా దేశం లోపల కొన్ని ప్రాంతాల లోపల దాదాపుగా 9 రాష్ట్రాల లోపల ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. మరి దీంతో ప్రాంతీయ పార్టీలకు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది అంటే ఆ ప్రాంతీయ పార్టీల ఉనికి అనేది ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేశంలో జాతీయ పార్టీలు మాత్రమే మనుగడ లోపల ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉండవు. ఎందుకంటే అసెంబ్లీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. మనం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి. అదే ఒక ఎగ్జాంపుల్. పార్లమెంట్ కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఉండే మూమెంట్ వస్తుందో రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు పూర్తిగా ఉండవు. ఈ సందర్భం లోపల ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ మద్దతు చాలా కీలకంగా మారనున్నది. దీంట్లో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. జమిలిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా. మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి ఉండాలి.
13 రాష్ట్రాల లోపల బీజేపీ అధికారంలో ఉన్నది. ఇంకొక 6 రాష్ట్రాల లోపల బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. 9 రాష్ట్రాల లోపల ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. లోక్సభ రాజ్యసభలో 3/200 మెజార్టీ, ఈ లోక్సభలో రాజ్యసభలో 3/200 మెజార్టీ తప్పనిసరి కావాల్సి ఉన్నది. దీంట్లో టీడీపీ దీనికి సంబంధించి ఈ రాజ్యాంగ సవరణ లోపల టీడీపీ మద్దతు, తెలుగుదేశం పార్టీ మద్దతు, చంద్రబాబు నాయుడు మద్దతు తప్పనిసరి అయినటువంటి పరిస్థితి, కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనికి కూడా ఎట్లయితే ఆర్టికల్ 370 రద్దును ఎంత కూల్గా చేసుకున్నామో దీన్ని కూడా అంతే కూల్గా చేస్తామనేటువంటి ధీమాతోటి బీజేపీ పార్టీ అయితే ఉన్నది. ఇది మొత్తంగా జమిలీ ఎన్నికలపైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ 190 రోజుల పాటు భాగస్వామ్య పక్షాలు, నిపుణులు, పరిశోధకులతో విస్తృత సంప్రదింపులు చేపట్టి 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సెప్టెంబర్లో సమర్పించింది. ఈ నివేదికకు అప్పుడే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా 1 నేషన్ 1 ఎలక్షన్ అమలుకు రూపొందించిన బిల్లును ఆమోదించింది. ఇది బీజేపీ పార్టీ సంపూర్ణంగా అధికారంలో, సంపూర్ణ మెజార్టీతో అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు అనుకున్న బిల్లులను ఒక్కొక్కటి ప్రజల మద్దతు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఆలోచనతోటి ఈ బిల్లులకు ఆమోదం తెలుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. లగచర్ల దాడి నిందితుడికి గుండెపోటు, బేడీలు వేసి నిమ్స్ ఆసుపత్రికి తరలింపు. గతంలోనే అనారోగ్య సమస్యలున్నట్టు వెల్లడి. రైతుకు బేడీలపైన సీఎం సీరియస్, అధికారుల తీరుపై ఆగ్రహం, ఘటనపైన విచారణకు ఆదేశం. సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ సత్యనారాయణ. ఇది లఘుచర్ల దాడి కేసు లోపల నిందితుడిగా ఉన్నటువంటి ఈ ఈరియా నాయక్కు నిన్న ఛాతిలో నొప్పి వస్తే నిమ్స్కు తీసుకొని వచ్చారు. అయితే తీసుకొచ్చిన క్రమం లోపల రైతు చేతికి బేడీలు ఉన్నాయి. మరి ఎందుకు ఒక రైతుకు బేడీలు వేసుకొచ్చారని ఇటు ప్రతిపక్షాలు విమర్శలు, ముఖ్యంగా కేటీఆర్ విమర్శలు సంధించిన ఈ సందర్భం లోపల వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు, ముఖ్యమంత్రి కూడా అసలు ఏం జరిగింది, రైతుకు బేడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఒకసారి విచారణ చేపట్టండి అని చెప్తే ఐజీ సత్యనారాయణ ఆ సంగారెడ్డి సూపరింటెండెంట్ ఈ వాస్తవ విషయం ఏంది, ఆయనకు బాలనగర్లో కేసు నమోదైనట్టుగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడ సైబరాబాద్లో కేసు ఫైల్ అయినట్టుగా రాశారు. వికారాబాద్కి వెళ్ళాల్సినటువంటి అక్కడి నుంచి ఆడ కేసు నమోదైతే సంగారెడ్డి జైలు అధికారులు తప్పుడు నివేదికలతోటి ఆయనను తప్పుడు కేసులో కేసు ఫైల్ చేశారు. దాంతో బేడీలు వేసుకొని రావాల్సి వచ్చిందనే అధికారులు ఏదో రిపోర్ట్ చెప్పినప్పటికీ దాని వెనుక ఏటుగా ఉన్నటువంటి అదే జైల్లో ఉన్నటువంటి సురేష్ ఎవరితోటో ఫోన్లో మాట్లాడి ఆయనకు బెయిల్ వస్తుంది, మీరు మీడియాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి ఎవరితోటో మాట్లాడిందట. ఈ ముచ్చట అంతా కూడా ఐజీ సత్యనారాయణ కూపీ లాగితే అక్కడ సంగారెడ్డి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి సంతోష్ కుమార్ రాయ్ ఆయనను అధికారులు సస్పెండ్ చేశారు. తప్పుడు నివేదికలతోటి ప్రభుత్వాన్ని బదనాం చేయడమే కాకుండా రైతులను ఇబ్బంది పెట్టినాం అని చెప్పేసి వెంటనే చర్యలు తీసుకున్నారు. గతం లోపల ఇదే కేటీఆర్ రైతు బిడ్డకు బేడీలు క్షమార్హం కాదు అని కేటీఆర్ మాట్లాడాడు. అవును, రైతు బిడ్డకు బేడీలు వేయడం క్షమార్హం కాదు కాబట్టే అధికారి పైన వెంటనే చర్యలు తీసుకున్నారు. గతంలో ఖమ్మంలో మిర్చి పండించిన రైతుల చేతులకు బేడీలు వేసి జైలుకు తీసుకుపోయింది ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? గప్పుడే ముందుకో క్షమించారు మరి నిన్ను జనాలు. ఇది మొత్తంగా జైలు సిబ్బంది అనేక సందర్భాల లోపల రైతులను అరిగోసలు పెట్టారు, రైతులకు బేడీలు వేసారు, వీళ్ళు రైతులను జైళ్ళ పాలు చేసారు, నల్ల చట్టాలకు మద్దతు తెలిపారు, కేంద్రంలో ఉన్న నల్ల చట్టాలకు మద్దతు తెలిపారు, వరేస్తే ఉరే అని చెప్పి రైతులను ఉరేసుకునే విధంగా ప్రోత్సహించారు. రైతుల గురించి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడేటువంటి అర్హతే లేదు. రుణమాఫీ చేస్తామని 10 ఏళ్ళు గడిపారు, చేయలే. రైతులకి 2-3 నిర్ణయాలు తీసుకుంటే ఆగమైతే ప్రపంచం,
నేను రైతులకు ఫ్రీగా ఎరువులు ఇస్తామని 10 ఏళ్ళు మోసం చేసిర్రు. రైతులను ఏ కోశాన కూడా అటో ఇటో చేసి ఇబ్బంది పడి పంట పండిస్తే మద్దతు ధర లేకుండా చేసుడు. మద్దతు ధర ఇవ్వలేదు, రైతులకు బోనస్ ఇవ్వలేదు. ఇది లగ్జర్ల దాడి నిందితుడికి గుండెపోటు అంటూ ఒక వార్త ఉన్నది. ఏడుగురు మావోయిస్టుల మృతి, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, మృతుల్లో 2 మహిళలు, పెద్ద ఎత్తున ఆయుధాల స్వాధీనం. వివరాలు వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్ రాజు. 1.36 లక్షల కోట్లు వడ్డీలకే 10 ఏళ్లలో చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం. బడ్జెటేతర అప్పుల వడ్డీ అదనం 2023-24 నాటికి 22,408 కోట్లు. 2017 నుంచి అధిక అప్పు తెచ్చుకుంటున్నటువంటి రాష్ట్రం. ఇది రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లల్లో 1.36 లక్షల కోట్ల వడ్డీలను చెల్లించింది. వడ్డీలే గత 10 ఏళ్లల్లో. రాష్ట్రం ఏర్పాటైనాక ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయడంతో అప్పటి వరకు ఉన్న అప్పులకు తోడుగా మరిన్ని పెరిగినాయి. దీంతో వడ్డీలు 10 ఏళ్లలో క్రమబద్ధంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన నివేదిక ప్రకారం బడ్జెట్ అప్పులకు తోడుగా బడ్జెటేతర అప్పులు సైతం ఉన్నాయని, వాటికి కూడా వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇది ఈయన కేటీఆర్ చెప్పాలి. గత 10 ఏళ్లలో మేము ఏం చేసినామయ్యా అంటే 1.36 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని వడ్డీలకే కట్టినాం 10 ఏళ్లలో. ఇది ఇక మళ్ళా మేము బంగారు తెలంగాణ చేసినాం, ఇత్తడి తెలంగాణ చేసినాం, వెండి తెలంగాణ చేసినాం అని చెప్పుకొస్తారు వీళ్ళు. మసీదుల సర్వే పిటిషన్లపైన తొందరదు, కోర్టులు నిగ్రహంతో వివరించాలి, సర్వేకు ఇతరతర చర్యలకు ఆదేశాలు ఇవ్వద్దు, సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు, 4 వారాల్లోగా స్పందన తెలపాలని కేంద్రానికి ఆర్డర్. బ్రిటన్కు కొత్త రాజు, ప్రిన్స్ విలియంకు పట్టాభిషేకం, రంగం సిద్ధమైందంటూ కథనాలు. క్యాన్సర్ బారిన ప్రస్తుత రాజు చార్లెస్, కీలక బాధ్యతలన్నీ విలియంకే. ఇక RRRకు ఆర్థిక అనుమతులు ఇవ్వండి, హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ క్యారిడార్ మంజూరు చేయండి, హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల విస్తరణ DPR ఆమోదించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మూసీ మెట్రో ఫేజ్ 2కు నిధులు ఇవ్వండి, సింగరేణికి కోల్ బ్లాకులు కేటాయించండి, 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం వినతి. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు రిక్వెస్ట్. ఇక ప్రజాస్వామ్యంలో కొంత వ్యతిరేకత కామన్, సంక్రాంతి నుంచి రైతు భరోసా, బోనస్తో రుణమాఫీ కన్నా ఎక్కువ మేలు జరిగింది, మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ చేతుల్లోనే ఉందంటూ బట్టి చెప్పిండు. ఇక RRR ఉత్తర భాగానికి అవసరమైన సాంకేతిక ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఆయనతో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపైన చర్చించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్తోనూ భేటీ అయ్యారు. మూసీ మెట్రో ఫేజ్ 2కి నిధులు, సింగరేణికి కోల్ బ్లాకులు కేటాయించే అంశాలపైన రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రానికి కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కోరారు. ఇది 12-13వ తారీఖు లోపల ఢిల్లీ పర్యటన నేపథ్యం లోపల రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి, అభివృద్ధి పనుల గురించి కేంద్ర మంత్రులను కలిసినటువంటి పరిస్థితి. గతంలో కేంద్ర మంత్రులను కలవకుండా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేతకు, అదేవిధంగా ప్రజాప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా మనం ఆలోచన చేయొచ్చు ఏం జరుగుతూ ఉన్నది అనేది. ఇక రద్దా పొడిగింప, జమిలీ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి పైన అనుమానాలు. చూడండి, ప్రస్తుత ప్రభుత్వం గడువు 2028 డిసెంబర్ 9 వరకు, 2029 మేలో ఎన్నికలైతే కాంగ్రెస్కు అదనపు లాభం. రాష్ట్రపతి పాలన విధించకుంటే మరో 6 నెలలు అధికారంలోనే ఉండే అవకాశం ఉన్నది. 2027 ఏప్రిల్లో ఎలక్షన్లు నిర్వహిస్తే నష్టం, ఏడాదిన్నర ముందుగానే పవర్ లూజ్. అదే జరిగితే స్థానిక ఎన్నికల తర్వాత శాసనసభ ఎలక్షన్ మూడ్లోకి వెళుతుంది. ఇది జమిలీ ఎన్నికలు 2028 డిసెంబర్ 9 వరకే. ప్రస్తుతం ప్రభుత్వ గడువు 2028 వరకు ఉన్నది. 2029లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు ఓకే అయితే 2027 లోపలనే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా
వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలీ ఎన్నికలపైన చర్చ నడుస్తున్నది. ఒకవేళ జమిలీ ఎన్నిక నిర్వహించాల్సి వస్తే మన రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి ఏంది అనేటువంటిది హాట్ టాపిక్గా మారింది. మన రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి తగ్గుతుందా లేకుంటే పెరుగుతుందా అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. 2029 మే నెల లోపల జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా జమిలీ ఎన్నికలను కనుక నిర్వహిస్తే అసెంబ్లీ కాల పరిమితి ఇంకొక 6 నెలలు పెరుగుతుంది. లేదు అసెంబ్లీ కాల పరిమితి అట్లా కాకుండా యూపీ ఎన్నికలతో పాటే 2027 ఏప్రిల్లో నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం అనేటువంటిది చెప్పచ్చు. ఎందుకంటే ఏడాదిన్నర ముందే అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తే లోకల్ బాడీ ఎన్నికల తర్వాత వెంటనే అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల మూడు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఇది అదనంగా 6 నెలలు రేవంత్ సర్కారు ఉంటుందా లేకుంటే ఏడాదిన్నర ముందే పోతుందా అనేది కొద్ది రోజుల లోపల తేలనున్నది. నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచనలు చేయలేదు. కొత్త ROR తర్వాత మేడ్చల్ రంగారెడ్డిలో అక్రమార్కుల చిట్టా బయటకు. ప్రజాపాలనలో అప్లై చేయకపోయినా ఇందిరమ్మ ఇండ్లు. నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సెక్రటేరియట్లో గురువారం మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహం పైన బీఆర్ఎస్ సూచనలు చేయలేదు. చేసింది ఎట్లా, వాళ్ళు సూచనలు ఎట్లా చేసిరు, బంగారం మన ఏంది మొత్తం రిచ్గా ఉన్న తెలంగాణ తల్లి ఇట్లా పూర్ ఎట్లయింది, మేము మా ఇళ్ళల్లో ఉన్నట్టు ఎందుకు లేదు, ఒక సగటు మహిళలాగా ఎందుకున్నది అని చెప్పేసి సూచనలు చేసిరు వాళ్ళు. వాటిని ప్రజలందరూ కూడా అసహించుకున్నారు. అదంతా మనకు తెలిసిందే.